హాయ్ హలో హౌ ఆర్ యూ? ఏంటి ఈ పెరుగు పెద్దమ్మ రావట్లేదు? లైవ్ లేదు, వీడియోస్ లేవు, ఏమీ లేవు. అందరిని అడిగిందిగా డబ్బులు వేయండి, డైలీ వీడియోస్ పెడతానంది. ఏంటి అందరు డబ్బులు వేయట్లేదా? డబ్బులు వేసినా ఇంక పెట్టడానికి కుదరట్లేదా? పాపం ఏం పెట్టాలో అర్థం కావట్లేదా? ఏమనుకుంది? నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే రాని అనుకుంది. నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు, నన్ను ఎవ్వరు ఏం పేకలేరు. నా ఇష్టం వచ్చినట్టు ఆమె మీద వీడియో చేసుకుంటాను. నన్ను అనడానికి ఎవ్వరు ధైర్యం చేయరనుకుంది. కొంతకాలం నడుస్తుంది ఉంది, ఎల్లకాలం నడవదు కదా. ఒకరి మీద ఒకరిని అంటా ఉంటా అంటే ఎల్లకాలం నడవదు. నేనున్నాను, నేను అవును అంటున్నానంటే ఊరుకు. నేను ఇన్నాళ్ళు చూశాను. ఫోన్లే వాగి వాగి కొన్నాళ్ళు ఊరుకుంటుందిలే అనుకున్నాను. కానీ శృతి మించిపోయింది. ఫస్ట్ కన్నా ఇప్పుడు భయంకర శృతి మించిపోయింది. భయంకరమైన లాంగ్వేజ్, భయంకరమైన వర్డ్స్. చివరికి పిల్ల ఆ ఇంట్లో ఒకరు పోవాలని అంటుంది పిల్లలు. నాకు అది చిరాకేసింది, కంపరం వేసింది. నాకు అది చిరాకు తట్టుకోలేక ఆమె మీద వీడియో చేయడానికి వచ్చాను. ఆమె ఏ వీడియో చేస్తే దాని కౌంటర్గా ఒక వీడియో చేయడానికే వచ్చాను. అంతే తప్ప నాకు ఆమె నన్నాల అవసరం కూడా నాకేంటి? ఒకళ్ళంటే ఒకళ్ళంటానికి మనం ఎవరు చెప్పు? ఎవరిష్టం వాళ్ళది. అలానే ఇంకొకళ్ళని అంటే మాత్రం ఎలాగా? ఆ వీడియో చేసుకోమను, ఆమె మీద ఆమె వీడియో చేసుకోమను, పక్క వాళ్ళ గురించి వీడియో చేసి ఆమెకి ఏంటి? వంటలు చేసుకోమను, ఆమె నచ్చిన ఏమన్నా 4 మంచి మాటలు చెప్పమను. అంతేగాని పక్క వాళ్ళ గురించి పక్క వాళ్ళు తిట్టుకుంటా, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటా అలాంటి వీడియోస్ చేయడం ఏంటి? పోనీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, బాగుంటుంది, ఇలా చేస్తున్నారు, అలా చేయకుండా అలా అనుమానం. కానీ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అలా అనొచ్చా? ఎంతైనా కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి వెళ్ళకూడదు. ఈమె లిమిట్ క్రాస్ అయిపోయి భయంకరంగా ఇష్టం వచ్చేసి మాట్లాడేస్తుంది. ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళం కొంతమంది. అట్లా ఈ అర్థం బద్దం లేకుండా మాటలు. అసలు ఎంత వల్గారిటీ ఉంటుంది ఆ మాటల్లో. అంత వల్గార్ మాటలు, అంత వల్గారిటీ ఏంటి? అలా మాట్లాడచ్చా? అలాంటి వర్డ్స్, అలాంటి ఎక్కడి నుంచి వస్తాయి ఆమెకి అలాంటివన్నీ? జీత్రి జిలేబీ అంటది. బా నాకు దాన్ని చూస్తే, ఆ మాటను చూస్తే కంపరం వచ్చేస్తుంది, ఎనర్జీ వచ్చేస్తుంది. చిచ్చి నాకుతారంటది. అది ఎప్పుడు ఎంత గలీజ్ వర్డ్ అది, ఎంత చండాలమైన వర్డ్. అసలు ఎలా అనిపిస్తుంది అలాగా? అది ఎలా అనిపిస్తుంది? అది అంటే దాని వెయిట్ చూడాలి, దాని కొలత చూడాలి, దాని స్మెల్ చూడాలంటది. అసలు ఆమెకి ఎలా మాట్లాడాలనిపిస్తుంది అలాంటి మాటలు? ఆ? ఎలా అనిపిస్తుంది మాట్లాడాలని? కనీసం ఆమె సబ్స్క్రైబర్స్ లైవ్‌లో పడుద్ది. లైవ్‌లో అయినా అనద్దా? వద్దమ్మా అలాంటివి వద్దులే. వినడానికి చాలా చిరాకుగా, చండాలంగా అనిపిస్తుంది. అలాంటి మాటలు వద్దులే అని ఒక్కళ్ళు చెప్పరు. ఒక్కళ్ళు చెప్పరు అలా మాట్లాడొద్దని ఒక్కళ్ళు చెప్పరు. పిల్లలు పోవాలంటుంది. వద్దులే అమ్మ పిల్లల గురించి ఎందుకులే, పిల్లలు అంటావు ఎందుకులే, పిల్లలు పోవాలంటావు ఎందుకులే అని ఒక్కళ్ళు చెప్తున్నారు. ఒక్కళ్ళు చెప్పట్లేదు. ఏమవుతుంది? ఇప్పుడేమైంది? ఇప్పుడు నీ గతి ఏంటి? నువ్వు ఏ ఏ ఏ ఎటువంటి సిచ్యువేషన్‌కొచ్చావు? అడుక్కుంటే గాని గడవని సిచ్యువేషన్‌కొచ్చావు నువ్వు. ఎవరైనా డబ్బులేస్తే గాని గడవని సిచ్యువేషన్‌కొచ్చావు. అందుకే ఒకళ్ళని పడి ఏడవకూడదు. ఒకళ్ళ మీద పడి ఏడుస్తే ఇలాగే ఉంటది. ఏడవకూడదు. చేతనైతే సాయం చేయాలి. వాళ్ళు నచ్చకపోతే నోరు మూసుకోవాలి. అంతేగాని వాళ్ళు నానా మాటలంటా, వాళ్ళ నాశనం కోరుకుంటా, వాళ్ళ పతనం కోరుకుంటా ఎలా? అలా ఉంటే ఎలా ఉంటది? వాళ్ళు బానే ఉంటారు. మనకి బ్యాడ్ సిచ్యువేషన్ వస్తది. చాలా చెత్త సిచ్యువేషన్ మనకొస్తది. ఒకళ్ళు నాశనం కోరుకుంటే చాలా చెత్త సిచ్యువేషన్ వస్తది. చెత్త భయంకరమైన సిచ్యువేషన్ మనకొస్తది. ఇప్పుడు నీకేమొచ్చింది? అటువంటి సిచ్యువేషనే వచ్చింది. అసలు ఒకళ్ళని డబ్బులు అడుక్కుంటున్నావంటే అర్థమవుతుంది ఎంత దిగజారిపోయావా అనేది. ఎంత దిగజారిపోయావు. ఎవరిని పొరపాటున ఒక రూ. 10 ఇస్తావా? 100 ఇస్తావా? అని అడగలేం. ఇది ఒక అడ్డొస్తది. అలాంటిది పబ్లిక్‌లో అడుక్కుంటున్నావంటే నువ్వు ఏ సిచ్యువేషన్‌కొచ్చావు? పబ్లిక్‌లో డబ్బులు అడుక్కుంటున్నావంటే నువ్వు ఏ సిచ్యువేషన్‌కొచ్చావు? ఆ! ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండు. మంచిగా ఉండడం ట్రై చెయి. ఇక్కడి నుంచి నీ గతి మారుతది. నీకు మంచి 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 నీకు మంచి రోజులొస్తాయి ముందు ముందు. ఇలాగే ఉంటానంటే అసలు నీకెప్పటికీ మంచి రోజులు రావు. నువ్వు మారితే ఖచ్చితంగా నీకు మంచి రోజులొస్తాయి. ఒకళ్ళ చెడు కోరుకోవద్దు. ఒకళ్ళ నాశనం కోరుకోవద్దు.
ఒకరికి మంచి చెప్పాల్సిన పని నీకేంటి? వాళ్ళు మంచి వాళ్ళు చూసుకుంటారు. నువ్వు మంచి చెప్తే వాళ్ళు తీసుకోలేరా? నువ్వు అంటేనే వాళ్ళు తీసుకోలేరా? హ్మ్. పోనీ వాళ్ళు చెడు చేస్తున్నారనుకో, నువ్వు చెప్పు చెడు. వాళ్ళు ఇలా చెడు చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేసి చెప్పు. వాళ్ళు నీకేం చెడు చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? సమాజానికి చెడు చేస్తున్నారా? వాళ్ళ వీడియోస్ చేసుకుంటా, వాళ్ళ తింటా, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటా, ఏదో విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది ఆడపిల్లలు పెట్టుకున్న కామం ఉంటుంది. చూసుకుంది యూట్యూబ్లో ఇలా చేస్తే డబ్బులు వస్తున్నాయి, సంపాదించుకుందాం, కుదిరినంత కాలం సంపాదించుకుందాం అని సంపాదించుకుంటుంది. నీకేంటి బాధ? సంపాదించేసుకుంటుంది. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇలా ఇలా ఉంటుంది. ఓ ప్రీతం సంపాదించేసుకుంటుంది. బట్టలు వేసుకుంటుంది, తినేస్తుంది, ఇల్లు కట్టేస్తుంది, అన్వేషణ పెట్టేసుకుంటుంది, అసలు రెచ్చిపోతుంది. ఏడుస్తావు ఎందుకు? నువ్వు సంపాదించు. ఆమె మీద వీడియోస్ చేయడం మానేసి నువ్వు కూడా నీ సొంతంగా వీడియోస్ చేసుకో. సొంతంగా వీడియోస్ చేసుకో. నాలుగు జనాలకి నీకు వాక్చితుర్యం బాగా ఉంది కదా, జనాలకి నాలుగు మంచి మాటలు చెప్పు. చెప్తావు కదా కొటేషన్లు, అవి బాగా చెప్తావు, సామెతలు బాగా చెప్తావు కదా, అదే సామెతలు చెప్పు. ఇలా చేయండి అమ్మా, అలా చేయండి అమ్మా అని మంచి మంచి బదులు చెప్పు అని. నీ సొంతంగా చెయ్యి, వీడియోస్ చెయ్యి, సొంతంగా చెయ్యి. నీకు నాకు డబ్బులు వెనకేసుకోవచ్చు. ఒకళ్ళు అడుక్కోవాల్సిన ఒక పని ఏంటి? నువ్వు మంచి వీడియోలు చేసుకుంటే నీ డబ్బులు నువ్వే వెనకేసుకోవచ్చు కదా. ఒకరి దగ్గర చేయి చాపాల్సిన పని ఏంటి? చేయి చాపాల్సిన పని ఏంటి? మాట్లాడితే ఏమైనా కామెంట్ పెడితే ఆ కామెంట్ సేవ్ చేసుకున్నాను, ఏంటి, వెళ్తాను, ఫైల్ చేస్తాను, కంప్లైంట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు? నా దగ్గర ఇంతమంది ఉన్నాయి, ఇంతమంది ఐడీలు ఉన్నాయి, ఇంతమంది ఫేక్ ఐడీలు ఉన్నాయి, వాళ్ళందరూ మీద కంప్లైంట్ చేస్తాను. వాళ్ళందరూ వస్తారు, పొరున వస్తారు వాళ్ళందరూ. నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏం పెగలేరు అంటావు. నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వేమన్నా కరెక్ట్గా మంచిగా నువ్వు మంచిగా చెప్తున్నావు, మంచిగా మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడేది చెత్త. నీ మీద నిన్ను ఎవరు కానీ నీ మీద కంప్లైంట్ పెట్టేవాళ్ళు మాత్రం నీ మీద కామెంట్ పెట్టేవాళ్ళు అంటారా? నిన్నెవరేమనరా? నిన్నెవరు ఏం చేయలేదా? నువ్వు చాలా మంచి మాటలు మాట్లాడుతున్నావా? చాలా పద్ధతైన మాటలు, పద్ధతైన వర్డ్స్ చెప్తున్నావా? నిన్నెవరేమనరా? నీకు పెట్టే కామెంట్స్ పెట్టేవాళ్ళనేమో అంటారా? అసలు నీకు మైండ్ ఉందా? మైండ్ దొబ్బిందా? అసలు ఏం మాట్లాడుతా నీకు తెలుస్తుందా? కంప్లైంట్ పెడతాను, కంప్లైంట్ చేస్తాను, అది ఇది అంటావు. వీళ్ళందరూ ఫేక్ ఐడీసే. నేను ఒక్కదాన్ని కరెక్టు, నా లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ కరెక్టు, మీ అందరూ కరెక్టు, మిగతా ప్రపంచంలో అందరూ ఫేకే, మేమే కరెక్టు అన్నట్టుగా మాట్లాడతావు. అసలు నోటికి ఏం వస్తుంది మాట్లాడతావా? ఎలా వస్తే అలా మాట్లాడతావా? అన్నదిన్నా గడ్డి తింటున్నావా? అన్నదిన ఎవరు అడ్డదిగా మాట్లాడరు, అన్నదిన వాళ్ళు పద్ధతిగా మాట్లాడతారు. ఏంటంటున్నా నువ్వు? ఇంత ఏదొచ్చింది, ఇంత ఏదొచ్చాక ఎలా ఉండాలి? ఇంత డిగ్నిటీగా ఉండాలి. డిగ్నిటీ లేదు, పాడు లేదు. చెత్తగా ఉంటావు, చెత్త మాటలు మాట్లాడతావు. ఇదేనా నీ పెద్దరికం అంటే? ఇదేనా సంస్కారం? నీకు నీకు నేర్చు సంస్కారం అంటే ఇదేనా? సంస్కారం నాకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు అంటావు. నీకేం వచ్చు నీకు? ఇప్పటికైనా తెచ్చుకో. ఇప్పటికైనా తెచ్చుకో, బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండడానికి ట్రై చేయి. నీ భవిష్యత్తు బాగుంటుంది. ఇలాగే ఉంటానంటే ఇంకా దిగజారిపోతావు, ఇంకా దిగజారి బతకాల్సి వస్తుంది. మంచిగా ఉండడానికి ట్రై చేయి. మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది. నీకు చెప్తే లైవ్లోకి వస్తారు, నిన్ను ఎగేస్తున్నారు. వాళ్ళ మనలు బాగానే ఉంటారు. ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు తప్పుకుంటారు. వాళ్ళ మనలు బాగానే ఉంటారు, సైడ్ అయిపోతారు. లైవ్లోకి వచ్చి నిన్ను ఎగేస్తారు. ఇంకా దోస్ పెయింట్ సరిపోవట్లేదు, ఇంకా నిన్ను ఎగేస్తున్నారు. నువ్వేమో రెచ్చిపోతున్నావు. నీ లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ మరి నాకు తెలిసి వాళ్ళందరూ ఫేకే. నీ లైవ్లోకి వచ్చి మాట్లాడే అందరూ నాకు తెలిసి నీ లైవ్లోకి వచ్చి మాట్లాడే వాళ్ళందరూ ఫేకే. నీ లైవ్లో కొంతమందే వస్తారు మాట్లాడడానికి, అందరూ రారు. అంటారు నా లైవ్కి 400 మంది వింటున్నారు, 500 మంది వింటున్నారు అంటావు. అక్కడ అందరు లైవ్లోకి వస్తారా? రారు. చూసాక నీ లైవ్లో కేవలం కొంతమందే వస్తారు. వాళ్ళని తీసుకుంటావు, వాళ్ళతోనే మాట్లాడిస్తావు. వాళ్ళకి ఆల్రెడీ ముందు చెప్పుంటావు, ఇలా మాట్లాడండి చెప్పుంటావు. వాళ్ళు మాట్లాడతారు. పెద్దవాళ్ళు ఎలా అంటే మేము చేసే పూజలు, మేము చేసే ఇది, మేము చేసే అది, మేము చేసినట్టు పూజలు ఎవరు చేయలేరు. అసలు మా అంత ఉత్తములు ఎవరు ఉండరు. అసలు మా అంత ఇది, మా అంత అది, రాస్కిల్స్ అని, అదని ఇదని ఊటి గొప్పలు వాళ్ళ మీద వాళ్ళే గొప్పలు చెప్పుకుంటారు.
మన గురించి గొప్పలు ఇంకొకరు చెప్పాలి. మన మీద మనమే గొప్పలు చెప్పుకుంటే ఎలాగా? మన మీద మనమే గొప్పలు చెప్పుకుంటే ఎలాగా? పెద్ద నీతిమంతుల్లాగా, ఉత్తముల్లాగా మాట్లాడతారు ఒకళ్ళు. నీ లైవ్లోకి వచ్చిన అందరూ నీతిమంతుల్లా, ఉత్తముల్లాగా మాట్లాడతారు. ఇదిగో లైవ్లోకి వస్తారు వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను. చూడు ఆమె లైఫ్ ఎలా అయిపోయిందో, ఎలా వచ్చింది చూడు, అడుక్కుంటుంది. మీరు ఇలాగే ఉన్నారనుకో మీకు అదే గతి పడుతుంది. మీరు అడుక్కుంటారు. అడుక్కుని వచ్చి మీ పిల్లలు పెట్టాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. ఒకరి గురించి చెడుగా మాట్లాడద్దు. మంచిగా కుదిరితే మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడి రాకపోతే నోరు చూసుకోవాలి. అంతేగాని నోటుకు వచ్చిన అడ్డ మాటలు మాట్లాడితే మన లైఫ్ మనకు బాగోదు. మంచిగా ఉంటే మన లైఫ్ మనకు బాగుంటుంది. ఆమె కంటే ఏమి లేదు, మాట్లాడుతుంది. మీకేమైంది? మేము 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 మంచి పొజిషన్లో ఉన్నాం, మేము ఆ జాబుల్లో ఉన్నాం, ఈ జాబుల్లో ఉన్నాం, ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అంటారు. మరి మీరేం మాట్లాడుతున్నారు? మన లైవ్లోకి వచ్చి ఒక అతను వచ్చి మాట్లాడారు. ఆడవాళ్ళకి అన్నీ ముందే అయిపోతాయి, తర్వాత అన్ని కుట్లను సరి చేసుకుని ఏమి అన్నట్టు పెళ్లి చేసుకుంటున్నారు అన్నాడు. అసలు ఎంత తప్పుడు మాట, ఎంత తప్పుడు మాట అది. అలాంటి మాట్లాడి మీరు ఏం చేశారు? కామ్గా విన్నారు. ఏంటి అలా మాట్లాడుతున్నారేంటి, అందరూ అలా ఉంటారా అన్ని మాట ఎవరు అనలేకపోయారు మీరు. ఆడవాళ్ళకి అన్ని ముందే అయిపోతాయంట, కుట్లేసి సరి చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటారంట. లైవ్కి వచ్చి మీ లైవ్కి వచ్చి అన్నాడు ఒకడు. ఎవరైనా నోరితో మాటైనా అన్నారా? అలాగే మాట్లాడతారు ఆడవాళ్ళు. మిడ్ నైట్ లైవ్ పెట్టుకుంటే అలాగే మాట్లాడతారు. ఆడవాళ్ళ గురించి ఇంత లోకుగా మాట్లాడాడు. ఉమెన్స్ డే రోజు ఆడవాళ్ళ గురించి ఇంత లోకుగా మాట్లాడేవాడు. ఆడవాళ్ళకి ముందే అయిపోతాడు అన్నీ. కుట్లు వేసుకుని పెళ్లి చేసుకుంటారట. కుట్లు వేసుకుని సరి చేసుకుని పెళ్లి చేసుకుంటారట. అదా మీకు బాగుందా మాట? మీకు బాగుందా మాట? సమ్మగా ఉందా? అందుకే కనీసం ఒక్కళ్ళైనా రియాక్ట్ అయ్యారా? ఏంటంటే ఎలా మాట్లాడతారు, అలా ఎలా అంటారు మీరు అని ఒక్కళ్ళైనా రియాక్ట్ అయ్యారా? ఒక్కళ్ళైనా రియాక్ట్ అయ్యారా? కామ్గా విన్నారు. వినేసి సూపర్ అనుకుంటే క్లాప్ కొట్టుకుంటూ విన్నారు. బాగుందా మాట? అసలు మాట కరెక్టేనా? మీరు అలా మిడ్ నైట్ లైవ్ పెట్టి ఇలాంటి ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడితే అలాగే మాట్లాడతారు. వీళ్ళందరూ ఆ టైప్ ఆడోళ్ళే కావచ్చు, అలాగే మాట్లాడతారు. మీ వల్ల కేవలం మిడ్ నైట్ లైవ్ పెట్టుకుని మీ వల్ల ఆడవాళ్ళు అందరూ పోతుంది. ఆడవాళ్ళు పడిపోతుంది మీ వల్ల. ఆడవాళ్ళు పరుగు పోతుంది. అలాంటి మాట్లాడే వల్ల మీ వల్ల ఆడవాళ్ళు పరుగు పోతుంది. లైవ్ పెట్టి మాట్లాడుతున్నారంటే అది అంత పబ్లిక్. అదంతా పబ్లిక్. ఎంత కరెక్ట్గా, ఎంత ఇదిగా ఉండాలి. నోట్లోంచి వచ్చి ప్రతి మాట ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక లైవ్లో మాట్లాడుతున్నామంటే అది లైవ్లో అంటే పబ్లికే కదా. అలా మాట్లాడుతున్నామంటే వచ్చే ప్రతి మాట, ప్రతి వర్డ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక్క వర్డ్ కూడా లాంగ్ రాకూడదు. అలా ఆడవాళ్ళందరూ మీరు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ పరువు మీరే తీస్తున్నారు. మీరందరూ లైవ్లు పెట్టుకుని మాట్లాడుకుని ఆడవాళ్ళ పరువు మీరే తీస్తున్నారు. ఆడవాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఆడవాళ్ళ పరువు మీరే తీస్తున్నారు. ఏ మగవాళ్ళు తీయక్కర్లేదు. మీ ఆడవాళ్ళ పరువు మీరే తీసుకుంటున్నారు. మీరు మాట్లాడడం వల్ల ఆడవాళ్ళు తలంచుకుంటున్నారు. సిగ్గుతో తలంచుకుంటున్నారు మీరు అలా మాట్లాడడం వల్ల. మీ లైవ్లు పెట్టి మీరు మాట్లాడే మాటల వల్ల ఆడవాళ్ళు సిగ్గుతో తలంచుకుంటున్నారు. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఆడవాళ్ళు పరిస్థితులను తలంచుకుంటున్నారు. కేసులు అంటారు, అదంటారు, ఇదంటే ఏ కేసులు? మీ మీద కేసులు పెడతారు. మీరు ఎవరి మీద పెట్టారు? మీ మీద కేసులు పెడతారు అందరూ వచ్చి. ఇలాంటి వాటి వల్ల ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. పద్ధతిగా ఉండండి. పద్ధతిగా ఉండి పద్ధతిగా మాట్లాడండి. పెద్దమ్మా నిన్నే. నీ ఏదికి తగ్గట్టుకు మాటలు మాట్లాడు. నీ ఏది తగ్గట్టు మాటలు మాట్లాడు. నీ ఏది తగ్గట్టు సామెతలు చెప్పు, మంచి చెప్పు. అంతేగాని వాళ్ళ పోవాలి, వీళ్ళ పోవాలి, ఆ జీ ఓట్స్, ఈ ఎల్ ఓట్స్ మాట్లాడుకుంటా ఆ ఇంట్లో ఒక పాడు లేవాలి, ఇంట్లో ఒక పాడు లేవాలని అంట. ఏంటో మాటలు. కొడుకు అంటావు. నీ ఆ కొడుకు నేర్పిస్తుందేనా? నాకు కోడలు ఉందంటావు, మా ఇంట్లో కొడుకు ఉందంటావు, డెలివరీ అయిందంటావు. ఏంటి వాళ్ళందరూ నువ్వు నేర్పిస్తుంది ఏంటి? ఇవేనా వాళ్ళందరూ నేర్పిస్తుంది? ఇవేనా? పుట్టిన బిడ్డ డెలివరీ అయిందన్నావు. ఆ పుట్టిన బిడ్డ ఇప్పటి నుంచి అది నేర్చుకుంటుంది. ఇవేనా జనాలు నేర్పించేది? ఇవేనా నేర్పించేది?
పద్ధతి లేదు, పాడు లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు అందరూ. ఏ నిన్ను అనేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? నీ ఇష్టరాజ్యం అనుకుంటున్నావా? పబ్లిక్‌లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అంతేగాని అనేస్తాను అందరూ పడాలంటే ఎవరు పడతారు? ఆమంటే వదిలేసింది. వాక్కుని ఆమె పోద్దనేది ఆ చరిత తదాక్ష ఆమె వదిలేసింది నేను. వాక్కుని అదే పోద్ది. దాంతో మనకెందుకు? అది పెద్ద పెంట. దాంతో మనకెందుకని వదిలేసింది. ఆమె నోరు పెద్ద పెంట, డ్రైనేజ్ నోరు. ఆ పెంట నోరు మనకెందుకని వదిలేసి నీ మానాన్ని వదిలేసి నువ్వు ఎంత వాగినా ఎంత చేసినా ఆమెను పట్టించుకోదు. అసలు నేను దాకను కూడా దాకదు. నిన్ను చూడను కూడా చూడదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు మంచి చెడు ఏమి లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇక్కడి నుంచి నీకు రోజులు బాగుంటాయి. ఆ 100 నెంబర్ చెప్పింది, ఏమో చెప్పింది, ఇంకెవరు అమ్మమ్మ అని ఎవరు ఉంటారు. ఆమె చెప్పింది, ఏమో చెప్పిందని ఆమె ఎగేస్తారు. వాళ్ళ పనా పాట ఎగేస్తారు. వాళ్ళు ఎగేస్తారని నువ్వు రెచ్చిపోకుండా పద్ధతిగా మంచి మార్గంలో ఉండడానికి ట్రై చేయి. ఇవన్నీ వదిలేసేయి. లేదు మంచి వీడియో చేసుకుంటాను, మంచి వీడియో చేసుకో. 4 మాటలు మంచి మాటలు చెప్పుకుంటూ వీడియో చేసుకో. 4 డబ్బులు వెనకేసుకో. అంతేగాని ఈ చండాలని మాటలేంటి? ఇక్కడి నుంచి అయినా వచ్చే జన్మలైనా నువ్వు మంచిగా ఉంటే వచ్చే జన్మలైనా నీకు మంచి పిల్లలు పుడతారు. మంచి అమ్మ అని పిలుస్తారు. ఎవరో అమ్మ నీ సొంత నీ 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 కడుపులో పుట్టిన బిడ్డలే ఉంటారు. అమ్మ అని పిలుస్తారు. నాకు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలు అంటారు. ఇంతమంది పిల్లలు పైకి వచ్చి పోతారు. సొంత అని ఎవరు అనుకోరు. ఇక్కడి నుంచైనా మంచిగా ఉంటే ఇంకో జన్మలో కూడా నీకంటూ మంచి భవిష్యత్తు ఉంటుంది. నీకంటూ ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇలాగే ఉంటానంటే నీకు ఎప్పటికీ మంచి భవిష్యత్తు అనేది నీకు ఎప్పటికీ ఉండదు. నీ లైఫ్ అంతకు దిగజారిపోతుంది. ఇప్పటికీ దిగజారిపోయావు. ఇంకా దిగజారి బతకాల్సి వస్తుంది నువ్వు. మానే ఒకరి మీద ఏడడం మానేది. ఒకరి మీద ఏడవడం, ఒకరి మీద అయిపోవడం మానే. ఒకరి మీద కుళ్ళిపోకూడదు. కుళ్ళిపోయి కృషించిపోతున్నావు. ఇల్లు కట్టేసుకుందనేది దీనికోసం కుళ్ళిపోతున్నావు, కృషించిపోతున్నావు. తట్టుకోలేకపోతున్నావు. నువ్వు నీ మాట తెలిసిపోతుంది. నీ మాటలో ఒకలాంటి ఆవేశం, అమ్మో ఒకలాంటి ఈర్ష్య, కుళ్ళి అన్ని క్లియర్ కనిపిస్తాయి. ఇల్లు కట్టేసుకుందో తినేస్తుందో బాబోయ్. ఆ పిల్ల చదువు కాదు, ఒక టైప్ హాస్టల్లో ఉంటుందంట. ఆమె చదువుతుందో నీకు తెలుసా? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతావు? తెలియకుండా ఏం వాగకూడదు ఒకరి గురించి. ఇష్టం వచ్చి వాగుతూ ఉంటావు వాళ్ళని. చిరాకేస్తుంది నాకు. ఆమె ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు తెలియదు, కానీ నువ్వు వాగటం వల్ల నాకు చిరాకేస్తుంది. నువ్వు మామూలుగా వాగు, భయంకరంగా వాగుతావు నువ్వు, అడ్డదిడ్డంగా మాట్లాడుతావు. నిజంగా నాకు నీ నోరు చూస్తే ఆ నోరా డ్రైనేజా? అంత రోత మాటలు మాట్లాడుతావు నువ్వు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అంతేగాని బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని కండా అని ఉండకు. మనం అన్నం తింటున్నాం కాబట్టి దాని తగ్గట్టే మాట్లాడుతాం. మనం తినేది పెంట కాదు కదా. పెంట తింటే నోట్లోంచి పెంట మాటలే వస్తాయి. అన్నం తింటే సవ్యమైన మాటలు వస్తాయి. మరి నువ్వు తినేది అన్నమా పెంటవా నువ్వే ఆలోచించుకో. నువ్వు పెంట అయితే నువ్వు మాట్లాడే మాట కరెక్టే. నువ్వు తినేది అన్నం అయితే మాట్లాడే మాట కరెక్ట్ కాదు. లేదు నేను కరెక్ట్గా మాట్లాడతాను, నేను ఎవరి మాటలు విన్నాను, నేను ఎవరిని లెక్క చేయను, ఎవరు విన్నాను అంటే నువ్వు పెంట తింటున్నావు అని అర్థం. అందుకే నువ్వు పెంట మాటలు మాట్లాడతావు అనుకుంటా. ఇక్కడ నుంచి పెంట మాటలు, బుద్ధి లేనితనం అన్నీ ఆపి మంచి మంచి మార్గంలో వెళ్ళడానికి ట్రై చేయి. మంచి మార్గంలో వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే మంచి మార్గంలో వెళ్ళడానికి ట్రై చేయి, నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. లేకపోతే నీకు ఎప్పటికీ మంచి భవిష్యత్తు ఉండదు. దిగజారిపోయి ఇంకా అంతకు మించి దిగజారిపోతావు. గుర్తుంచుకో.